ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్థాయి ధర పలికిన వేలంపాట. ఐపీఎల్లో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. చరిత్రలో రికార్డు స్థాయిలో ఆటగాళ్లకు అనూహ్య ధర పలికింది. ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా రిషబ్ పంత్ నిలిచారు. 27 కోట్లకు పంత్ను సొంతం చేసుకున్నారు లక్నో టీం. ఇక 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ టీం కొంది. 23.75 వెంకటేష్ అయ్యర్ను తీసుకున్నారు కోల్కతా టీం. ఇక 18 కోట్లకు చాహల్ను దక్కించుకుంది పంజాబ్. హర్షదీప్ సింగ్ను 18 కోట్లకు రిటైన్ చేసుకుంది పంజాబ్ టీం. 14 కోట్లకి రాహుల్ను దక్కించుకుంది ఢిల్లీ. ఇక 10 కోట్లకు పైగా 20 మంది ప్లేయర్స్ పలికారు. అన్సోల్డ్గా డేవిడ్ వార్నర్ మిగిలారు. ఇక తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కొన్నాయి. అత్యధికంగా 10 మందిని పంజాబ్ జట్టు దక్కించుకుంది. ఈ సీజన్లో ఐపీఎల్ వేలం అత్యంత ధర పలికిందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో ఐపీఎల్ వేలం పాట పలికింది. ఇక ఈ మెగా వేలం తొలి రోజు భారత క్రికెటర్ల పంట పండింది. రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. లక్నో సూపర్ జైంట్స్ పంత్ను అత్యధికంగా 27 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ దాదాపు 26.75 శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కొనుగోలు చేసింది. ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక కోర్ టీంను తమతో ఉంచుకోవడం కోసమే వెంకటేష్ అయ్యర్ను భారీ ధర చెల్లించామని కోల్కతా టీం చెబుతోంది. అటు 4వ సెట్లో వేలానికి వచ్చిన ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ 11.25 కొనుగోలు చేసింది. 5వ సెట్లో వేలానికి వచ్చిన నటరాజన్ను ఢిల్లీ 10.75 కొనుగోలు చేయగా అవేష్ ఖాన్ను 10.75 లక్నో సొంతం చేసుకుంది. తొలి రోజు వేలంలో ముంబై ఇండియన్స్ అతి తక్కువగా 4 కొనుగోలు చేయగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ దూకుడు కనబర్చాయి. ఇటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మీకు ఆటగాళ్ళ వేలం పాట వాళ్ళకు పలికిన ధరకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రిషబ్ పంత్ లక్నో టీం కొంది 27 కోట్లకు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం సొంతం చేసుకుంది 26.75 హర్షదీప్ సింగ్ పంజాబ్ టీం సొంతం చేసుకుంది 18 కోట్లకు. జోస్ బట్లర్ గుజరాత్ టీం సొంతం చేసుకుంది 15.75 అలాగే రబడా కగిసో రబడాను గుజరాత్ టీం సొంతం చేసుకుంది 10.75 మిచెల్ స్టార్క్ ఢిల్లీ టీం సొంతం చేసుకుంది 11.75 ఇక రెండో సెట్ వేలం చూద్దాం. రెండో సెట్లో మహమ్మద్ షఫీ సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకు సొంతం చేసుకుంది. డేవిడ్ మిల్లర్ను లక్నో టీం 7.5 కోట్లకు. యజేంద్ర చాహల్ పంజాబ్ టీం 18 కోట్లకు. మహమ్మద్ సిరాజ్ను గుజరాత్ టీం 12.25 లియామ్ లివింగ్ స్టోన్ బెంగళూరు 8.75 కేఎల్ రాహుల్ ఢిల్లీ టీం 14 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక 3-4 సెట్లలో హ్యారీ బ్రూక్ను ఢిల్లీ టీం 6.25 అలాగే ఐడిన్ మర్క్రమ్ను లక్నో 2 కోట్లకు. ఇక డెవాన్ కాన్వే చెన్నై 6.25 రాహుల్ త్రిపాఠి చెన్నై 3.40 అలాగే డేవిడ్ వార్నర్ అన్సోల్డ్గా నిలిచారు. ఇందులో దేవదత్ పడిక్కల్ కూడా అన్సోల్డ్గా నిలిచిన పరిస్థితి. సో ఈ రకంగా దాదాపు 7 సెట్ల వేలం పాటలు జరిగాయి. 8వ సెట్ దాదాపు అన్క్యాప్డ్ బ్యాటర్లుగా నిలిచారు. అథర్వా టైడేను సన్ రైజర్స్ 30 లక్షలు కొనుగోలు చేసింది. మొత్తం 8 సెట్ల వేలం పాట జరిగింది. సో ఓవరాల్గా తొలి రోజు 10 ఫ్రాంచైజీలు దాదాపు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 467.95 ఖర్చు చేశాయి. 4 ఆర్టీఎం కార్డులను ఉపయోగించే అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను దక్కించుకోగా అత్యల్పంగా ముంబై ఇండియన్స్ 4 క్రికెటర్లను తీసుకుంది. ఇక ఓవరాల్గా పంత్ 27 కోట్లకు ధర పలికి ఐపీఎల్ వేలంలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇక కగిసో రబడా స్క్రీన్పై చూస్తున్నాం మనం. కగిసో రబడా 10.75 ఇక్కడ శ్రేయస్ అయ్యర్ 26.75 ఐపీఎల్ మెగా వేలంలో పలికాడు. అలాగే పంజాబ్ దక్కించుకుంది. ఇటు జాస్ బట్లర్ 15.75 గెలిచాడు. గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. సో ఆ రకంగా
వేలంపాట్లో అత్యధిక ధర పలికారు. ఇక రిషబ్ పంత్ మాత్రం అత్యధిక ధర పలికి అదర్హో అనిపించుకున్నాడు. పంత్ కోసం వేలంలో మొదటి నుంచి లక్నో పట్టుబట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వెనక్కి నెట్టి చివరిగా 20,75,00,000 దగ్గర మిగతా ఫ్రాంచైజీలు తప్పుకోవడంతో లక్నో మిగిలింది. ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ వాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో పంత్ గరిష్ట బిడ్ను 27 కోట్లుగా లక్నో దక్కించుకుంది. కానీ అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు రాకపోవడంతో పంత్ లక్నో సొంతం చేసుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా అంతే, దాదాపు ఆయన కూడా అత్యధిక ధర పలికాడు. 26,75,00,000కు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ 2023 రికార్డును శ్రేయస్ బద్దలు కొట్టాడు. 24,75,00,000కు అప్పట్లో అతన్ని కొనుగోలు చేశారు. కానీ కాసేపటికి శ్రేయస్ రికార్డును తిరిగి పంత్ బద్దలు కొట్టాడు. మరో కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 14 కోట్లకే ఢిల్లీ టీం సొంతం చేసుకుంది. మొత్తం మీద పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఈసారి జాక్ ప్యాట్ కొట్టాడు. అతన్ని కోల్కతా వేలంలో అనూహ్య ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్లో 8 కోట్లు పొందిన అతను ఇప్పుడు ఏకంగా 23,75,00,000కు ఖాతాలో వేసుకున్నాడు. అటు చాహల్ కోసం ఊహించిన విధంగా పంజాబ్ కింగ్స్ 18 కోట్లు ఖర్చు చేసింది. తొలి రోజు మొదటి వేలానికి వచ్చిన పేసర్ హర్షదీప్ సింగ్ కూడా మంచి ధర లభించింది. 18 కోట్లకు అతని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ వేలంలో గరిష్ట బిడ్ను 18 కోట్లకు సన్ రైజర్స్ పెంచగా పంజాబ్ ఆ ధరకు హర్షదీప్ను ఆర్టీఎంతో తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, ఇక హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ 2018 నుంచి ఏడాది వరకు ఆర్సీబీ ఆడిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటన్స్ తరపున బరిలో దిగుతున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కోసం గుజరాత్ 12,25,00,000 ఖర్చు చేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ 11,25,00,000, మహమ్మద్ షమీ 10 కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీగానే చెల్లించి సొంతం చేసుకుంది. ఇది తొలి రోజు వేలంలో డేవిడ్ వార్నర్, బెయిర్స్టో, దేవ్దత్ పడిక్కల్, పీయూష్ చావ్లాను ఏ జట్టు కొనుక్కోని పరిస్థితి కనబడుతోంది. డేవిడ్ వార్నర్ అయితే అన్సోల్డ్ ఆటగాడిగా మిగిలిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఈసారి ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డులు అయితే నమోదయ్యాయని చెప్పవచ్చు. మొత్తం మీద 8 సెట్ల వేలం పాట కొనసాగింది. వివిధ సెట్లలో ఆటగాళ్ళు అధిక ధర పలికి ఈసారి కొత్త రికార్డును సృష్టించారని చెప్పాలి. మొత్తం మీద కోట్లు ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధరలు, తగ్గేదే లేదంటూ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డ వేళ ఆటగాళ్ల పంట పండింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లు గుమ్మరించాయి. 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా పలికిన ఆటగాళ్లు ఏకంగా 20 మంది ఉండడంతో ఈసారి అనూహ్య ధర పలికింది ఐపీఎల్ వేలం. ఐపీఎల్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిచింది రికార్డు స్థాయిలో. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆటగాళ్లకు అనూహ్య ధర దొరికింది. ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా రిషబ్ పంత్ నిలిచాడు. 27 కోట్లకు పంత్ను లక్నో సొంతం చేసుకుంది. అటు 26,75,00,000కు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ టీం కొంది. 23,75,00,000కు వెంకటేష్ అయ్యర్ను కోల్కతా టీం తీసుకుంది. 18 కోట్లకు చాహల్ను దక్కించుకుంది పంజాబ్. హర్షదీప్ సింగ్ను 18 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది. మొత్తం మీద 14 కోట్లకి అటు రాహుల్ను ఢిల్లీ దక్కించుకుంది. 10 కోట్లకు పైగా 20 మంది ప్లేయర్స్ కొనుగోలు చేయబడ్డారు. అన్సోల్డ్గా డేవిడ్ వార్నర్ అన్సోల్డ్గా మిగిలారు. సో తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కొన్నాయి. అత్యధికంగా 10 మందిని పంజాబ్ జట్టు దక్కించుకుంది.